వచ్చేసరికల్లా ఇంట్లో ఇక తల్లి దయవైతే అంటారు చూడు, ఇక మరి పిల్లలు బతకరు అన్నట్టు, ఇక మరి ఇంట్లో కచ్చపచ్చ వ్యవహారం ఉంది కాబట్టి పెద్ద మనిషి కూడా ఏం చేయలేకపోయాడు. ఇక కనపడుతూనే ఉందాడ. ఇక లాస్ట్కి వస్తారకల్లా ఇక మళ్ళా ఎవరెస్ట్ శిఖరం అన్నవు తల్లి, పాతాళలోకంలో వడేసిరనవు తల్లి. మరి ఎవరు ఈ కారకులు, ఎవరు చేసిరి? ఇటు మరి హరీశమయ్య ఉండే, అటు కేటీ రాములు ఉండే. కేటీ రాములకి ఏమో నేను ముఖ్యమంత్రిని కావాలని ఆయన పట్టు మీద ఉండు. లేకపోతే మరి హరీశమయ్య ఈయన కేటీ రాములు నడవంగా వచ్చిండు పార్టీలకు, నేను మొట్టమొదటి కానించేది షాయర్ బిస్కుట్ అందించిన మా మామకు అనేది ఇప్పుడు ఆయన ఉండు. మరి ఆళ్ళకాళ్ళకు లోపడంగా అంతర్గతంగా యుద్ధంగా నడిచి ఏమో పడిపడక వ్యవహారం అయిందా? మరి ఎట్లా అయిందంటే ఇప్పుడు ఈ ఎందుకు పడిపోయాడు పాతాళ లోకంలో? అయ్యో, కర్ణుని సావుకు 1,00,000 కారణాలు అన్నట్టు ఆ పడిపోవటానికి అంత కథ ఉంది. మరి ఇప్పుడు నిన్న మొన్న మీ కాకి జ్వరం వచ్చిందట, నిన్ననే చూసినాం, టీవీలో చూసినాం, జ్వరం వచ్చిందట. మరి ఎట్లా కనీసం ఫోన్ అన్నా చేసి మందలు ఇచ్చినావా? లేదు, ఫోన్ లేదు, మందలు ఇచ్చుకోవడం లేదు. ఏనన్నా మా కుటుంబం పెద్దది కదా, ఏనన్నా సావు కారణో లగ్నం కారణో కనబడుకుండు గంతే, మాట లేదు ముచ్చట్లేదు. ఓ అమ్మ, ఏమైనా ముఖం సూపులే కానీ నోటి మాట లేవిగా లేవు, కంటి సూపులు అంతే. అమ్మని దండం పెట్టిన నాయన. మరి ఎట్లా చేస్తారు?